హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకట దుర్గా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ మాసం అంతా నెల అంతా కార్తీక మాసం కదండి. సైంటిఫిక్ పరంగా, సైన్స్ పరంగా కూడా, సెంటిమెంట్ పరంగా ఉసిరికాయ తినాలి అంటారు కదా. ఈ ఉసిరికాయలోని చాలా యాంటీ ఆక్సిడెంట్స్, ముఖ్యంగా చెప్పాలంటే సి విటమిన్ చాలా అధికంగా ఉంటుందండి. ఈ ఉసిరికాయ అన్నది రాస ఉసిరి, పచ్చడి ఉసిరి అంటారు, ఏదైనా ఒకటే అండి. పచ్చడి ఉసిరికాయలు పెద్దగా ఉంటున్నాయి కదా, అవి పావు కేజీ తీసుకొని ఇలాగా మనం ఇలా తురిమి పెట్టేసుకోవాలండి. గింజ ఉంటుంది, ఆ గింజ తీసేసి మొత్తం భాగం అంతా ఇలాగ తురిమి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటనుకుంటున్నారు? చిన్న పిల్లల కాంచి ముసలి వాళ్ళు దాకా ఈజీగా తినగలిగే, క్యారీ చేసుకోవచ్చండి. ఏం లేదండి, ఉసిరికాయ తురుము పచ్చడండి, ఇన్స్టెంట్గా. దానికి పావు కేజీ ఉసిరికాయలు ఇలా తురిమేసి పెట్టేసుకోవాలి. సరిపడా సాల్ట్, ఆవపిండి మెజర్మెంట్స్లో ఎంత అంటే ఒక పెద్ద 2 స్పూన్స్ ఉంటుందండి. 2 స్పూన్స్ ఆవపిండి, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు అండ్ ఆవకాయ కారం అండి. ఇంకోండి, పోపులో అయితే నేను ఇలాగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇదైతే పల్లి ఆయిలు. ఇంకెందుకండి లేటు, ఈ ఉసిరికాయ అయితే సి విటమిన్ ఉంటుందండి. ఇది మన స్కిన్కే కాకుండా మన ఒంటికి కూడా చాలా బాగుంటుంది. రోజు ఒక ఉసిరికాయ జ్యూసు హనీ వేసుకుని తాగితే అంటండి శరీరంలో ఉన్న మలినాలన్నీ పోయి హెల్తీగా ఉంటారంటండి. మీరు కూడా ట్రై చేసేయండి, బాగుంది కదా ఈ టిప్ అయితే. అలాగే ఈ ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్స్, సి విటమిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన హెయిర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. వైట్ హెయిర్తో బాధపడే వాళ్ళు మన డైట్లో ఉసిరికాయ కనుక చేర్చుకుని, అలాగే హెయిర్కి కూడా ఒక ప్యాక్ లాగా ఉసిరి రసం అప్లై చేస్తే కనుక అంటండి చాలా ఈజీగా బ్లాక్ అవుద్దంట, ఏ కెమికల్ డైస్ వాడకుండా. కానీ సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది ఉసిరికాయ ఇన్స్టెంట్ తురుము పచ్చడి అండి. ఇది మొత్తం అన్నీ ఇలా కలిపేసుకోవాలండి. ఇంకండి మొత్తం అయితే మనం ఇలా కలిపి పెట్టేసుకున్నాం. ఆవపిండి, పసుపు, కారం, సాల్ట్ అన్నీ ఉసిరికాయ తురుములోని. ఈ ఉసిరికాయ తురుములో మొత్తం అన్నీ బాగా కలిసిలా కలిపేసుకుని, ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పల్లి ఆయిల్ ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలండి. చూసుకుని ఆయిల్ వేసుకోండి, పలసగా ఉన్నా బాగోదు. మనకి ఇన్స్టెంట్ ఉసిరికాయ తురుము పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది, చూసుకుని వేసుకోండి. పల్లి ఆయిల్ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకండి ఆయిల్ అయితే వేసుకుని తురుము పచ్చట్లు అన్నీ కలిపేసుకున్నాం కదా, బాగా అన్నీ కలిసిలా కలుపుకోవాలండి. అబ్బా, కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి, అంత యమ్మీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే. ఇంకోండి యమ్మీగా ఉసిరికాయ తురుము పచ్చడి ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నా ఛానల్కి మోటివేషన్. మర్చిపోకండి. మీ ఆదరించే అందరి ఆదరాభిమానాలతో ఇలాంటి వీడియోలు మరీ మీ ముందుకు వస్తాయి, మరెన్నో వీడియోస్. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకట దుర్గా యూట్యూబ్ ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.